రాజమండ్రి రూరల్ రాయుడుపాకలు చాగలనాడు తిరుమల క్షేత్రంలో భోగి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామంలో చాగలనాడు తిరుమల క్షేత్రంలో ఆలయ ధర్మకర్తలు కీర్తిశేషులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతులు ఆశీస్సులతో నిర్మించిన శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా ఆండాళ్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం భోగి పండుగ పర్వదినాన శ్రీవారి ఆలయంలో ఆలయ ధర్మకర్తలు బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు బుద్దాల అమ్మిరాజు సూర్యదేవరకుమారి దంపతులచే గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాయుడుపాకలు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదాదేవి కళ్యాణం తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాజమండ్రి వెంకటేశ్వర నగర్ గ్రీన్ వ్యాలీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి పండుగ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం వెంకటేశ్వర నగర్లో ఉన్న గ్రీన్ వ్యాలీ కాలనీలో గ్రీన్ వ్యాలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగను వైభవంగా చేసుకున్నారు. గంగిరెద్దుల నృత్యాలతో హరిదాసుల కీర్తనలతో సాంప్రదాయ పద్ధతుల్లో ముందు తరాలకు అర్థమయ్యేలా వైభవంగా సంక్రాంతి పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కాలనీలో మహిళలను ప్రోత్సహిస్తూ వారి ఇళ్ల వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి విజేతలను కుటుంబ సమేతంగా వేదిక వద్దకు స్వాగతించి బహుమతులు అందజేశారు. అంతేకాకుండా ధనుర్మాసం నెల రోజులు కాలనీలో ప్రతి ఇంటి వద్దకు వచ్చి హరినామ సంకీర్తనలు చేస్తున్న హరిదాస్కి గంగిరెద్దుల కళాకారులకు కాలనీలో శుభ్రపరుస్తున్న శానిటరీ సిబ్బందికి సంక్రాంతి కానుకలు అందజేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు టిఎన్వి మూర్తి, ఉపాధ్యక్షులు కెవి రమణ, కార్యదర్శి కైలాసవతి, కోశాధికారి లోవరాజు, కార్యవర్గ సభ్యులు గారపాటి రవి, కెవి కృష్ణంరాజు, వైవి రావు, శ్రీధర్ వర్మ, కోకోకోలా కిషోర్ తమ సేవలు అందించారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరతరాం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల చేతిలో డబ్బులు లేకుండా పోయాయని, ఫలితంగా మార్కెట్లు వెలవెలబోతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ భరతరాం అన్నారు. భోగి పండుగ సందర్భంగా స్వగృహం ఓఎన్జీసీ ఆఫీస్ పక్కన లా ఫ్లోరా అపార్ట్మెంట్స్ దగ్గర భరత్ స్వగృహం దగ్గర సాంప్రదాయ పద్ధతిలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. సాంప్రదాయంగా భోగి మంటలు వేసి భోగి పిడకల దండలు వేశారు. హరిదాసుల సంకీర్తన, కోడి పుంజులతో సందడి చేశారు. రాష్ట్ర బీసీ నాయకులు మార్గాన్ నాగేశ్వరరావు, ప్రసూనా దంపతులు, భరత్ సోదరి జ్యోత్స్న, రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గాన్ భరతరాం మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి రోజున భోగ భాగ్యాలతో, సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో, కనుమనాడు కన్నుల పండుగ జరగాలని ఆయన ఆకాంక్షించారు. మరి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నారు. అసలు ప్రజలు ఏ రకంగా నమ్ముతున్నారు ఈ చంద్రబాబు నాయుడిని అర్థం కావట్లే. ఎందుకంటే గతంలో ఆయన కుర్చీ ఎక్కేదాకే ఆయన యొక్క వ్యవహారం, కుర్చీ ఎక్కిన తర్వాత ప్రజలను అంతా కరివేపాకులో తీసి పాడేసిన సందర్భాలు. సో ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి ఈ కూటమి ప్రభుత్వం గురి కాబోతుంది. ఖచ్చితంగా ప్రజల్లో ఉంటూ ప్రజలకి మంచి చేసే కార్యక్రమం ఖచ్చితంగా. రాజమండ్రి దానవాయిపేట శివగానుగ వీధిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం దానవాయిపేట శివగానుగ వీధిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమం అంబటి శివప్రసాద్, కర్నూలు రాము వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారుగా 50 మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంపన సాయి, గట్టి వెంకటరమణ, నరేష్, జంగా మధు ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంబటి శివప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే తరాలకి మనం గిఫ్ట్గా ఏంటంటే మన యొక్క సంస్కృతిని మనం రాబోయే తరాలకు ఇవ్వాలి. మనం రాబోయే తరాలు ఈ సంస్కృతి మర్చిపోకుండా దీన్ని డెవలప్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేశాము. ఈ కార్యక్రమంలో సహకరించినట్టు మా బృందం జంగా మధు ఫ్రెండ్ సర్కిల్ వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాజమండ్రి జమీందార్ మెట్ట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం జమీందార్ మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పారిజాత ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో తిరుప్పావై పాసురాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు కళ్యాణ మహోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, మిత్రులు పాల్గొన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామాన్ వాసు ఫ్రెండ్స్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ నిర్వహణ రాజమండ్రి లలితానగర్లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ ఆద్యంతం సాంప్రదాయ పద్ధతిలో కనువిందు చేసింది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామన్ వాసు ఫ్రెండ్స్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను రాజమండ్రి లలితానగర్లో సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచింది. తెలుగువారి సాంప్రదాయంలో పెద్ద పండుగ అంటే సంక్రాంతి. సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొత్త సంవత్సరంలో మొదటగా వచ్చే పండుగ సంక్రాంతి. తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా భోగభాగ్యాలతో సిరి సంపదలను కురిపిస్తూ, కొత్త కాంతులను వెదజల్లుతూ, కొత్త ధాన్యాలు ఇంటికి చేరుకునే వేళ ప్రతి ఇంట ఎంతో శోభాయమానంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీ మార్గాన్ భరత్రామ్,
డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ప్రముఖ సినీ హాస్యనటులు డాక్టర్ భద్రం, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, తెలుకుల గాండ్ల సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీ ప్రియా, జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ప్రసాదుల హరినాథ్, ఆదిత్య విద్యా సంస్థల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు, బిక్కిన రవికిషోర్, వీరా గోవింద్, కరుటూరి రాజా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, రంకిరెడ్డి సుబ్బరాజు, దొండపాటి సత్యంబాబు, రెడ్డి రాజు, అయ్యల గోపి, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్, తెంగెళ్ల బాబీ, జవ్వాది మురళి, మళ్ల వెంకట్రాజు, పలువురు ప్రముఖులు విచ్చేశారు. ముగ్గుల పోటీలకు న్యాయవాదులుగా మాధవి, లత, పంతం విజయలక్ష్మి, సుందరి వ్యవహరించారు. సంక్రాంతి పండుగ అంటే తెలుగువారి గ్రామీణ సామాజిక జీవన ముఖచిత్రం. హరిదాసుల సంకీర్తనలు, కోలాటం, గాలిపటాలు, ఎద్దుల బండ్లు, పశు సంపద, మూగజీవాలు, ఇలా ఎన్నో రకరకాల జీవన చిత్రాలు సాక్షాత్కరిస్తాయి. అంతేకాదు, నోరూరించే పిండి వంటలు కూడా సంక్రాంతి పండుగలో అంతర్భాగమే. సాంప్రదాయ పిండి వంటలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. మంచి ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు అతిథి మర్యాదలు ఏమాత్రం తగ్గకుండా ప్రతి విషయంలోనూ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. శీతల పానీయాలైన మజా తదితరాలను కూడా పంపిణీ చేశారు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో అధిక సంఖ్యలో అంచనాలకు మించి మహిళలు, యువత భాగస్వామ్యం కావడం విశేషం. తాళం శ్రీను, నామన వాసు పర్యవేక్షణలో సంక్రాంతి సంబరాలకు మంచి స్పందన లభించింది. ముందుగా రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆధునిక యువ ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించారు. సాంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీని స్వయంగా ఆదిరెడ్డి వాసు పరిశీలించారు. సాంప్రదాయ కోడిపందాలు, సవారీకి ఎడ్లబళ్ళు తదితర కార్యక్రమాలను తిలకిస్తూ ముందుకు సాగారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని, దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా పండుగ వాతావరణం ఆవిష్కరించారని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. అత్యవసర పనుల మీద త్వరగా వెళ్లవలసి వస్తున్నందున ముగ్గుల పోటీల్లో ప్రతిభను ప్రదర్శించిన మహిళలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆత్మీయంగా ముద్దుల మావయ్య అని పిలుచుకునే పంతం కొండలరావు రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఎప్పుడు వెల్కమ్ చెప్పినా నో కమ్ అని ఉండిపోతున్నారు. కమింగ్ అని చెబితే ఇక్కడ ఉన్న ప్రజానీకం సంతోషిస్తారని అన్నారు. ఈ యొక్క ముగ్గుల పోటీల్ని ప్రోత్సహిస్తూ పండగ పూట మహిళలందరికీ కూడా ఉత్తేజపరిచే కార్యక్రమాలు ఆయన ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఒక బాధ్యతతో వ్యవహరించే ట్రస్ట్ ఏదైనా ఉందంటే పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి అని ప్రజలందరూ గుర్తించే విధంగా ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజకీయంగా కూడా కొన్ని ఆలోచనలతో ఆయన వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. ఏది మాట్లాడకుండా స్తబ్దతగా ఉండిపోతున్నారు. ఎప్పటికప్పుడు వెల్కమ్ అన్నా కూడా నో కమ్ అంటా ఉన్నారు. ఇప్పుడైనా సరే ఆలోచించుకొని వెల్కమ్ అన్నదానికి ఐఎమ్ కమింగ్ అంటే చాలా ఆనందిస్తారు ఇక్కడ చాలా మంది అని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ విచ్చేసి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరించారు. వ్యక్తిగతంగా పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో కబుర్లు చెబుతూ
కుశల ప్రశ్నలు వేస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ సామాన్యుడిలా ఎక్కువ సమయం గడిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్ని మంత్రి కందుల దుర్గేష్ను చూసి నేర్చుకోవాలని అక్కడ చాలామంది నుంచి వినిపించడం విశేషం. గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినప్పటికీ మంత్రి కందుల దుర్గేష్ను ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావుతో కలిసి సాదరంగా ఆహ్వానించి వేదికపైకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజమండ్రి పరిసర ప్రాంతాల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళికను స్పష్టం చేశారు. హేవ్లాక్ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వివరించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అదేవిధంగా వారికి సహకరించేటువంటి మిత్రబృందంతో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాల్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి కొండలరావు గారికి ఆయన మిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది 13వ సంవత్సరం వారి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం. ఇక్కడ చూస్తే సంపూర్ణమైనటువంటి గ్రామీణ వాతావరణం కనబడుతుంది. ఒక పక్కన ఎడ్ల బండ్లు, మరో పక్కన కోడిపందాలు, ఇంకో పక్కన గొబ్బెమ్మలు, చక్కగా మహిళలతోటి రంగవల్లులు, ఇన్ని కార్యక్రమాలు చేసి ఈ కార్యక్రమాల ద్వారా మనందరిలోనూ కూడా ఒక ఐకమత్యాన్ని తీసుకురావడానికి, పండుగ వాతావరణాన్ని పెంపొందించడానికి శ్రీ కొండలరావు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం బహుదా ప్రశంసనీయం. ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఆయన కొనసాగించి రాబోయే రోజుల్లో ఈ పండుగల సందర్భంగా మనందరం కూడా కులమతాలకు అతీతంగా సమైక్యభావంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్ని 10-15 సంవత్సరాలు మాత్రమే కాకుండా శతసహస్ర వసంతాల పాటు కొనసాగించాలని కొండలరావు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గన్ని కృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతవాసిగా సంక్రాంతి పండుగ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పంతం కొండలరావును అభినందించారు. మంత్రి కందుల దుర్గేష్ హయాంలోనే హేవ్లాక్ బ్రిడ్జి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. సంబరాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ముగ్గులు ఒక ముగ్గుకు మించి ఒక ముగ్గుకు ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఈ జడ్జీలకి చాలా విషమ పరీక్ష వేళ, ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను, చాలా బ్రహ్మాండంగా ముగ్గులు చేశారు. సంబరాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఇంత సంస్కృతి నిలబెట్టే విధంగా ఇక్కడ కొండలరావు చేసి కార్యక్రమాన్ని నిన్న పూర్తిగా అభినందిస్తున్నాను. మాజీ ఎంపీ భరత్రాం విచ్చేసి సాంప్రదాయ కోడి పందాలను లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో మరోవైపు నుంచి ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్ సుబ్బరాజు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నామన వాసు సాంప్రదాయ కోడి పందాలు ప్రారంభించి ఉత్సాహాన్ని పెంచారు. భరత్రాం మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ప్రజలకు శుభాకాంక్షలు అందించారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడున్న ఆధునిక యుగంలో అందరూ సెల్ ఫోన్లు పట్టుకునే ఉంటారు. మరి పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులు సమేతంగా ఇవాళ వీధుల్లోకి వచ్చి అందరూ కూడా మహిళలతో పాటు పిల్లలు అందరూ కూడా ముగ్గులు ఉదయం నుంచి కూడా వేస్తూ మరి సుమారుగా 4 వీధుల పాటు మరి ఇక్కడ వచ్చి ఇంత ఆనందంగా జరుపుకోవడము మరి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. మరి దేవుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పంతం కొండలరావు గారు ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు. వారికి కూడా ఆయురారోగ్యాలతో. వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విచ్చేసి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వివేకానందుని చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రతి ఏటా నిరంతరాయంగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రశంసించారు. అభినందనలు కురిపించారు. కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. పంతం కొండలరావు గారితో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి నామన వాసు గారిని కూడా మనం ఈ సందర్భంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విధంగా ఈ ఒక్క సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు ఇదే విధానంలో విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ క్రమం తప్పకుండా గత 13 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్న ప్రముఖులను అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కల్పిస్తున్న మరి పంతం కొండలరావు కానీ అలాగే నామన వాసు వీళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం 13 సంవత్సరాలుగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు.
భవిష్యత్తులో ఇంకా కూడా ఈ కార్యక్రమం జయప్రదంగా జరిపించాలని కోరి ప్రార్థిస్తూ సంక్రాంతిని రైతుల పండుగగా భావిస్తారు. పంటలు చేతికి వచ్చి ఇంటికి చేరిన తరువాత రైతులు ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటారు. పంటను చేతికిచ్చిన భగవంతుడికి, పొలాన్ని దున్నే ఎద్దులకు, పశు సంపదకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి పండుగను చేస్తారు. అంతటి విశిష్టమైన సాంప్రదాయాన్ని గుర్తుకు తీసుకువచ్చేలా ఏర్పాటు చేసి సవారి ఎడ్లబళ్లను మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావులు ప్రారంభించారు. అలాంటిది ఇవాళ ముగ్గులు చూస్తుంటే పట్టణ ప్రాంతంలో అత్యద్భుతంగా ఇవాళ ఈ ముగ్గులు వేశారంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా ఈ యొక్క ఎడ్ల పందాలు కానివ్వండి, అలాగే ఈ ముగ్గుల పోటీలు కానివ్వండి, అలాగే వివిధ సాంప్రదాయాలు కలిగినటువంటి సంస్కృతి అన్నీ కూడా తీసుకొచ్చినటువంటి ఘనత పంతం సత్యనారాయణ చారిటబుల్ దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి. అట్లా ఎండాకాలంలో అయితే మూగజీవులకేమో ఈ వాటర్ అది అందించడం కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా కొనసాగాలి అని ఆ పరమేశ్వరుడు ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం. తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుగొండ రామకృష్ణ పశు ప్రేమికులైన రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు వరికంకులు అందజేశారు. ఆ వరికంకులను మూగజీవాలకు ఆహారం, మంచినీరు ఏర్పాటు చేసి ఆకలి దెబ్బకలు తీర్చుతున్న జంతు ప్రేమికులైన పంతం కొండలరావు చేతికి ఆ వరికంకులను అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామన వాసు మిత్ర బృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి విచ్చేసి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు. మరి సెలక్షన్లో అందరూ బాగా చేశారు, ఏది బాగా లేదంటే ఏ బాగా లేదన్నది ఏదీ లేదు. కాబట్టి ఆ ముగ్గుల్లో పాల్గొన్నటువంటి సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమణులకి కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాజకీయాన్ని నిడదవోలు శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా, రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ కూడా, రాజమండ్రిలో నా స్నేహితులు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పి మన దగ్గరికి రావడం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ 12 సంవత్సరాలు పుష్కర కాలం పూర్తి చేసుకున్నందుకు ముందుగా ఈ టీం వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరోమారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల చేతుల మీదుగా ముగ్గుల పోటీలో విజేతలందరికీ బహుమతులు పంపిణీ చేశారు. విజేతలకే కాకుండా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందించారు.
పాలపర్తి శ్రీనివాస్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. గడిచిన దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను కొత్త సంవత్సరంలో ఉండకూడదని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. శాస్త్రీయపరంగా చూస్తే సూర్యుడు దక్షిణాయనంలో భూమికి దూరంగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధల నుంచి తప్పించుకునేందుకు కూడా భోగి మంటలు వేస్తారు. భోగి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటలను ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు చేతుల మీదుగా వెలిగించారు. ఈ సందర్భంగా పంతం కొండలరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు, సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.